గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ గారు ఉన్నారు. నిమ్స్ లో కిడ్నీ స్పెషలిస్ట్ అలాగే నెఫ్రాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీభూషణ్ రాజ్ గారు, డయాలసిస్ అంటే అసలు ఏంటి? ప్రపంచంలోని కోట్ల మంది కిడ్నీ ఫెయిల్ అయిన జబ్బున్న మనుషులందరికీ కోసం చాలా ప్రత్యేకంగా తయారు చేయబడిన ప్రక్రియ డయాలసిస్. డయాలసిస్ అనేది చిన్ని ప్రక్రియ. దాంట్లో రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాం. అది కొన్ని రకాలుగా ఉంటుంది. డయాలసిస్ కేవలం రక్తంలోని చెడు పదార్థాలను తీసేసి లేదా మంచి పదార్థాలను సైమల్టేనియస్ గా దాని లోపలికి పంపించేసి రక్తాన్ని శుభ్రంగా పరిచే మనిషి శరీరాన్ని మంచిగా చేసే ప్రక్రియ డయాలసిస్. ఇది కేవలం కిడ్నీ 100% ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు. కానీ కిడ్నీ ఫెయిల్ అవడంలో చాలా స్టేజెస్ ఉంటాయి. 1వ స్టేజీ, 2వ స్టేజీ, లేదా 20%, 30%, 60%, 70% అంటూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందరికీ చేయడం జరగదు. కేవలం కిడ్నీ 100% ఫెయిల్ అయ్యి ఇంకా ఏదో రకమైన సపోర్ట్ లేకపోతే శరీరం సరిగ్గా ఉండలేదు, శరీరం పాడైపోతుంది, దెబ్బతింటుంది, మిగతా అవయవాలన్నీ కూడా పాడైపోతాయి అని అనిపించినప్పుడు అప్పుడు మేము కిడ్నీ డయాలసిస్ కోసం అని చేస్తూ ఉంటాం. శ్రీభూషణ్ రాజు గారు, మనకి వైజాగ్ నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, నా మ్యారేజ్ 4 years అయింది సార్. ఓకే. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఓకే, ఎప్పుడమ్మా? 10 months అయింది సార్. ఓకే. నాకు ఇంకా పిల్లలు లేరు. ఓకే. అయితే మా అత్తయ్య మావయ్య అంటున్నారు నా వల్ల మా భర్తకి ఇన్ఫెక్షన్ వస్తుంది, మ్యారేజ్ అంటే ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉండాలి, తనకి వేరే పెళ్లి చేయాలంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం? ఫ్యామిలీ లైఫ్ వల్ల మా ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అండి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 4 ఏళ్ళు అయిన తర్వాత సాధారణంగా ప్రపంచంలో కొంతమంది ప్రెగ్నెన్సీ అయ్యి నార్మల్ గా గర్భధారణ జరిగి ప్రసవించడం కూడా జరిగింది. అది అసాధ్యమైన ప్రక్రియ ఏమీ కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని నెలల తర్వాత ఆడవాళ్లలో ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది, వాళ్ళకి నెలలవి సరిగ్గా వస్తాయి. కాబట్టి వాళ్ళ పిల్లల కండల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు చాలా వరకు. అయితే మేము మాత్రం కిడ్నీ సరిగ్గా బాగా పనిచేస్తోంది, 100% బాగా ఉంది, కనీసం 2 లేదా 3 సంవత్సరాలు వాళ్ళ కిడ్నీ సాధారణంగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని ప్రెగ్నెన్సీకి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మీ నుంచి మీ హస్బెండ్ కి ఇన్ఫెక్షన్స్ కానీ ఇతరత్ర రావడం అన్నది ఎటువంటి జరగదు. వస్తే మీ హస్బెండ్ ద్వారానే మీకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి అతన్నే శుభ్రంగా ఉండమని చెప్పాలి. ఎందుకంటే ఏ చిన్న బ్యాక్టీరియా అయినా కూడా మామూలు మనుషులకి 4 రోజుల్లో ఇన్ఫెక్షన్ పోతే మీకు చాలా ఎక్కువ రోజులు, వారాలు ఉంటుంది. కాబట్టి అతని ద్వారా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అతను శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. మీ ద్వారా అతనికి ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ లేదా మీ కిడ్నీ జబ్బు అతనికి రావడం అంటూ జరగదు. కాబట్టి మీకు ఎటువంటి భయాందోళనలు ఏమీ అక్కర్లేదు. డాక్టర్ రమేష్ వనస్థలిపురం నుంచి లైన్ లో ఉన్నారు. రమేష్ చెప్పండి. రమేష్ చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. పాలిసిస్టిక్ కిడ్నీస్ ఉన్నాయి సార్ నాకు. ఓకే. అది దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్లస్ బీపీ కూడా ఉంది నాకు. ఓకే. మా బ్రదర్ కూడా పాలిసిస్టిక్ కిడ్నీస్ లో చనిపోయాడు. రమేష్, మీ టీవీ వాల్యూమ్ కొంచెం లో చేయండి. 35 years ఆయనకి. అయితే పాలిసిస్టిక్ కిడ్నీస్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం తెలియదు. ఓకే. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటే వంశపారంపర్యంగా కుటుంబాల్లో వచ్చేది. కుటుంబంలో అందరికీ వస్తుంది. అమ్మకు కానీ నాన్నకు కానీ ఉంటే వాళ్ళిద్దరు ఎవరికున్నా కూడా పిల్లలందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని ఆటోజోమల్ డామినెంట్ అంటాం. ఎందుకంటే ఆ జీన్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వాళ్ళ వంశపారంపర్యంగా. కాబట్టి కుటుంబంలో అందరికీ వస్తుంది. అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ వస్తుంది. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. 2 రకాల జీన్స్ పరంగా ఉంటుంది. PKD1 అండ్ PKD2 అంటాం. PKD1 అంటే మొదటి రకంలో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, చాలా తొందరగా చిన్న వయసులో రావడము. PKD2 లో కాస్త ఆలస్యంగాను కాస్త తక్కువ పర్సెంటేజ్ లో కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ PKD పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న అందరికీ కూడా కిడ్నీ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ అందరికీ కూడా వేరు స్టేజెస్ లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 ఏళ్ళు ఉన్న పెద్ద అన్నయ్యకి కిడ్నీ చాలా నార్మల్ గా పనిచేస్తూ ఉంటుంది. కిడ్నీ నిండా కూడా నీటి బుడగల్లాగా అయిపోతుంటుంది కిడ్నీ అంతా కూడా. కానీ అలాగే 28, 29 ఏళ్ల తమ్ముడికి పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉంటుంది. అతనికి 2-3 ఏళ్లలో తెలుసుకున్న 2-3 ఏళ్లలో కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ఎవరికి వస్తుంది ఏమిటని చెప్పడం కష్టమైన పని. కానీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కుటుంబంలో ఒకరికున్నా కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా స్క్రీన్ చేసి ప్రతి ఒక్కరికి అల్ట్రాసౌండ్ అనే ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ అది చేసి వాళ్ళకి ఫస్ట్ ఎక్కువగా చాలా మందికి వచ్చేది బ్లడ్ ప్రెషర్ చాలా బాగా చూపించుకొని దాన్ని మంచి కంట్రోల్ పెట్టుకొని ఇప్పుడు కొన్ని మంచి మందులు కూడా వస్తున్నాయి దానికి. అంటే పాలిసిస్టిక్ కిడ్నీ తీసేయడం అంటూ జరగదు. ఎందుకంటే అది జెనెటిక్ డిజీజ్. కాబట్టి కుటుంబంలో ఒకరినైనా చేసి ఒకరు కిడ్నీతో దెబ్బతిన్న తర్వాత కూడా కనీసం మిగతా వాళ్ళందరికైనా కూడా అది ఎక్కువగా కాకుండా చూసుకునే మంచి మందులు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో అందరూ స్క్రీన్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. శ్రీనివాస్ గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు కొద్దిగా 4 years నుంచి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి సార్, రైట్ సైడ్. అవి చూపిస్తే యూరిన్ ద్వారా ఆ స్టోన్స్ బయటపడిపోతుంది సార్. దాని ప్రాబ్లం ఏమైనా ఉంటుందో సార్?
మూత్రం ద్వారా మీ కిడ్నీలో రాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు నిజానికి చాలా డబ్బు సేవ్ చేశారు. కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఎక్కడో చోట ఆగిపోవడము, దాని ద్వారా మూత్రం అంతా నిల్వ ఉండి అది కాస్త ఇన్ఫెక్షన్ తెచ్చుకోవడము, ఆ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ మీద మచ్చలు చేసి కిడ్నీని నెమ్మదిగా క్రమక్రమంగా కిడ్నీ పనిని తగ్గించి కిడ్నీని పూర్తిగా పాడు చేసేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక విధంగా అదృష్టవంతులే, కిడ్నీలో రాళ్ళు పెద్ద ఖర్చు లేకుండా అవే జారిపోతున్నాయి. కానీ మీకు కొన్ని ప్రత్యేకమైన జబ్బుల్లో చాలా చిన్నగా ఉన్న రాళ్ళు, అంటే 5 మిల్లీమీటర్లు అంతకంటే తక్కువగా ఉన్న రాళ్ళు మూత్రంలో పోతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా ఉన్న రాళ్ళు మాత్రం ఎక్కడో చోట ఆగిపోయి, అంటే మీకు తెలియకుండా నిశ్శబ్దంగా కిడ్నీని డ్యామేజ్ చేయగలవు. కాబట్టి మీరు దగ్గరలో యూరాలజీ డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించి ఆ కిడ్నీలో మిగతా ఇంకేమైనా రాళ్ళు ఉన్నాయా, అంటే చిన్నవి పోతున్నవి కాకుండా పెద్దవి ఏమన్నా ఉన్నాయా, వాటిని తొలగించుకునే మంచి మార్గం ఏమైనా ఉంటుందా అని చూసుకోవడం చాలా మంచిది. డాక్టర్, ఏ పద్ధతులు డయాలసిస్ చేయొచ్చు అంటారు? డయాలసిస్ కి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఇంట్లో చేసుకోవచ్చు, రెండవది సెంటర్ లోకి వచ్చి అంటే హాస్పిటల్స్కి వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద నెంబర్లో, చాలా మందిలో, అంటే కొన్ని లక్షల్లో చేసుకునే ప్రక్రియ హీమోడయాలసిస్ లో ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా కొన్ని ట్యూబ్స్ ద్వారా వెళ్లి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆర్టిఫిషియల్ కిడ్నీ, అంటే కృత్రిమమైన కిడ్నీ లోపల క్లీన్ అయిపోయి మళ్ళీ శరీరం లోపల తిరిగి వెళ్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి ఇంట్లో అంత ఈజీగా చేసుకోలేము. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. హాస్పిటల్లో కూడా ఒక పెద్ద వాషింగ్ మిషన్ కంటే కూడా నిజానికి హీమోడయాలసిస్ ప్రక్రియ కూడా ఒక వాషింగ్ మిషన్ తో స్టార్ట్ అయింది 1940లో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైన ప్రక్రియ ఇదంతా కూడా. సో అప్పుడు మొదటిసారి వాళ్ళు వాషింగ్ మిషన్ లాంటిదే యూజ్ చేస్తారు. అంత పెద్ద మిషన్ లో ఒక వాటర్ బాటిల్ అంత చిన్న ఆర్టిఫిషియల్ కిడ్నీ ఉంటుంది. దాని లోపల చాలా సన్న దారాలు లాంటి క్యాపిలరీస్ ఉంటాయి. రక్తం అంతా దాంట్లోంచి ప్రవహించి శుభ్రమై మళ్ళీ తిరిగి రక్తం మన శరీరం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక్కొక్కసారి మేము 4-5 గంటలు చేస్తూ ఉంటాం. రోజు విడిచి రోజు చేస్తాం. వారానికి 3 సార్లు సుమారుగా 12 గంటలు వారానికి చేస్తూ ఉంటాం. దీన్ని హీమోడయాలసిస్ అంటాం. రెండో ప్రక్రియ CAPD అంటాం, అంటే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్. ఈ ప్రక్రియ ఇంట్లో చేసుకోవచ్చు. కడుపులో బొడ్డు కింద ఒక చిన్న ట్యూబ్ వేస్తాం. మెత్తటి ట్యూబ్ ఉంటుంది. అది ఒక మోచేయి ఎంత పొడుగ్గా ఉంటుంది. ఒక చిన్న భాగం మాత్రం ఒక అరచేయి ఎంత బయట కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లున్న బ్యాగ్స్ 2 ఉంటాయి. ఒక బ్యాగ్ నిండా 2 లీటర్ల నీళ్లు ఉంటాయి, ఇంకో దాంట్లో ఖాళీగా ఉంటుంది. ఈ 2 లీటర్ల నీళ్ళని కడుపు లోపల పంపించేసి తర్వాత కొన్ని గంటల తర్వాత ఆ నీళ్ళని బయటకు తీసేస్తూ ఉంటాం. ప్రక్రియ చాలా చిన్నది, అంటే చూడగానే ఇంతైనా ఉంది, ఇంత చిన్న ప్రక్రియ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే పని చాలా గొప్పగా ఉంటుంది. రక్తంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ లో ఉన్న చెడు పదార్థాలు, విష పదార్థాలు అన్ని కూడా ఆ శరీరం లోపల సహజంగా ఉన్న ఒక పొర, పెరిటోనియల్ మెంబ్రేన్ అంటాం, ఆ సహజమైన పొరలోంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న రక్తంలో ఉన్న పదార్థాలన్నీ కూడా ఈ నీళ్ళలోకి వస్తాయి. ఈ నీళ్ళలో శరీరానికి కొన్ని కావాల్సిన పదార్థాలు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఆ పదార్థాలు ఈ నీళ్ళలో మనం పంపిస్తాం. సో ఇవి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ కి అవన్నీ వెళ్తూ ఉంటాయి. సో చెడు పదార్థాలన్నీ ఈ నీళ్ళలోకి వస్తాయి. కొన్ని గంటల తర్వాత ఈ నీళ్ళు మనం తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పంపిస్తూ ఉంటాం. ఇది ఒక అరగంట రోజులో 3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది, లేదా కొన్ని సందర్భాల్లో 5 సార్లు కూడా చెప్తాం. కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. షకీర్ చెప్పండి. హలో చెప్పండి షకీర్. సార్ మేము ఒక క్వశ్చన్ అడగాలి. చెప్పండి సార్, మా సిస్టర్ కు మ్యారేజ్ అయింది. ఆమె ఏజ్ 30 సంవత్సరాలు. ఓకే. ఆమెకు 3 కొడుకులు ఉన్నారు. ఆమెకు ఆపరేషన్ ద్వారానే 3 కొడుకులు పుట్టారు సార్. ఓకే సార్, సడన్ గా మొన్న బ్యాక్ పెయిన్స్ వస్తే మేము డాక్టర్ దగ్గర తీసుకుపోతే కిడ్నీలో స్టోన్ వచ్చిందని చెప్పారు. ఓకే. ఆ స్టోన్ క్యూర్ చేసినాక తర్వాత ఒకటే కిడ్నీ ఉన్నదని అంటున్నారు సార్. ఓకే. ఇది కిడ్నీ గురించి సార్, ఒకటే కిడ్నీ ఆమె పుట్టుకతోటి ఉన్నది అని అంటున్నారు వాళ్ళు. ఒకటే కిడ్నీ పుట్టుకతో ఉండడం అన్నది కొన్ని సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అది అసాధారణమైన విషయం ఏమీ కాదు. కొంతమంది కేవలం ఒక కిడ్నీ, ఇంకో కిడ్నీ పుట్టుకలో గర్భంలో ఉన్నప్పుడుగానే అది తయారయ్యే ప్రక్రియలో కొంచెం డిఫెక్ట్స్ ఏమైనా జరిగితే ఆ కిడ్నీ తయారు కాదు. అలా కాకుండా కొంతమంది చిన్న వయసులో 5 ఏళ్ల లోపల ఎప్పుడైనా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ అంటే పుట్టుకతో అది కూడా నీటి బుడగల్లా ఉంటుంది ఒక కిడ్నీ, పూర్తి డిస్ప్లాస్టిక్ కిడ్నీ అంటాం. ఆ విధంగా కానీ ఆ కిడ్నీ పెరగడం మర్చిపోతుంది, అంటే పెరగదు. లేదా ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావడం ద్వారా అవన్నీ కిడ్నీ మచ్చలు చేసి ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ ఈ కేసులో 3 ప్రెగ్నెన్సీస్ ఓకే, ఆపరేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ డెలివరీ జరిగినా కూడా 3 ప్రెగ్నెన్సీస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఒక బీపీ రూపంలో కానీ ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ రూపంలో కానీ తెలియకుండా జరగడం అన్నది అంత సాధారణంగా జరగదు. అట్లీస్ట్ కనీసం వాళ్ళకి ఒక బీపీ పెరగడమో, మూత్రంలో ఇన్ఫెక్షన్ ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ ఒకటి చిన్నగా ఉందని అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ కాలంలో చాలా ఈజీగా తెలుస్తున్నాయి. పాతకాలంలో కష్టమేమో కానీ, అంటే అతని లెక్క ప్రకారం ఆవిడ చాలా చిన్న 20లో 30లో ఉన్న వయసు ఉన్న ఆవిడ అవుతుంటే ఆవిడకి ఒక కిడ్నీ ఉన్న విషయం ముందే ఎప్పుడో తెలుసుకుని ఉండాల్సింది. ఇంత ఆలస్యంగా 3 పిల్లలు పుట్టిన తర్వాత యూజువల్ గా జరగదు. ఎందుకంటే ఇప్పుడు యాంటీనేటల్ చెకప్ అందరూ ఆడవాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి. దాంతో ముఖ్యంగా వాళ్ళు బీపీ రావడము, మూత్రంలో తరచూ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, ఆ ఇన్ఫెక్షన్స్ తో కిడ్నీ పూర్తిగా మచ్చలతో నిండి కుచించిపోయి చిన్నదైపోవడం జరుగుతూ ఉంటుంది. అది న్యాచురల్లీ మనకి అల్ట్రాసౌండ్ లో కనిపించదు కాబట్టి కిడ్నీ లేదు అని చెప్తూ ఉంటారు.
ఒకవేళ కిడ్నీ చిన్నదై మూలకి ఎక్కడున్నా కిడ్నీ ఫంక్షన్ కొంచెంగా ఉంది అని తెలుసుకోవాలంటే మనకు కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి, దాని ద్వారా తెలుసుకోవచ్చు. అదర్వైజ్ దాని ఇప్పుడు సాధారణంగా వాడు పుట్టుకతో ఒక కిడ్నీతో పుట్టింది అని చెప్పడానికి కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా చేసుకోవచ్చు, కానీ అది పెద్దగా మనకు అవసరం ఉండదు. ఒక కిడ్నీ ఉంటే ఒక మనిషికి సరిపోతుంది సాధారణంగా. హైదరాబాద్ నుంచి రామిరెడ్డి మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. డాక్టర్ రామిరెడ్డి చెప్పండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నాకు ఇప్పటికి 4 times అయిందండి ఇట్లా కిడ్నీలో స్టోన్స్ రావడము. ఒకసారి ఏమో యూఆర్డబ్ల్యూఎస్ ఏదో దాని మాదిరి తీసేసిండ్రు. ఓకే. ఇక మొన్న 2 times ఇచ్చేసినారండి లిథోట్రిప్సీ. ఓకే. దానివల్ల ఏమన్నా కిడ్నీ కానీ వేరే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుదాం. ఒకసారి కిడ్నీలో రాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో 50% మందికి తిరిగి మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజానికి మీరే అంటే మీకు ఒక నొప్పి రూపంలోనో ఒక ఇన్ఫెక్షన్ రూపంలోనో మూత్రంలో రక్తం రావడం లాంటి అసాధారణంగా జరిగే వాటితో అవసరం లేకుండానే మీ అంతటి మీరుగానే వెళ్ళి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీలో రాళ్ళు వచ్చే తత్వం మీ శరీరానికి మీ కిడ్నీకి ఉంది అని అంటే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. సో ఆ కారణాలు కూడా వెతుక్కుని ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు ఏమన్నా ఉంటే వాడిని తొలగించుకునేది ఏమన్నా చూడండి. మీరు యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క కిడ్నీ ఈ రాళ్ళు మళ్ళీ రావడం ద్వారా కిడ్నీలో మచ్చలు ఏమన్నా వచ్చాయా, కిడ్నీలో పనితనం ఏమన్నా తగ్గిందా అని తెలుసుకోవడానికి కొన్ని పనులు ఉంటాయి. దానికోసం మీరు నెఫ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు మీ కిడ్నీలో రాళ్ళని తీసేసి మంచిగా పెడతారు. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. హలో డాక్టర్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఎక్కువ మంది ఈ టాపిక్ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అసలు దీనికి సిమ్టమ్స్ ఏమిటి, ఎట్లా తెలుస్తాయి జనరల్లీ పేషెంట్ కి, అలాగే ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే సాధారణంగా జనరల్ పబ్లిక్ లో కిడ్నీ అనగానే కిడ్నీకి సంబంధించిన రాళ్ళు మాత్రమే ఉంటాయి అనుకుంటూ ఉంటారు. నిజానికి అది నెఫ్రాలజీ సబ్జెక్ట్ కాదు, యూరాలజీ డాక్టర్ సంబంధించింది. ఆపరేషన్ చేసే డాక్టర్లు అంటే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళని యూరాలజిస్టులు, వాటికి సంబంధించిన జబ్బులను చూసే వాళ్ళని నెఫ్రాలజిస్టులు అంటారు. కిడ్నీ రాళ్ళు చాలా సాధారణంగా అందరికీ కనపడుతూ ఉంటాయి కాబట్టి కిడ్నీ అనగానే రాళ్ళు అనుకుంటూ ఉంటారు. కిడ్నీలో చాలా జబ్బులు ఉంటాయి, బీపీతో సహా, అంటే చిన్న బ్లడ్ ప్రెషర్ తో సహా కిడ్నీకి సంబంధించిన జబ్బే. చాలా మందికి తెలియదు అది. కిడ్నీ జబ్బు ఉన్నప్పుడు ఎక్కువగా తెలిసే పద్ధతి కాళ్ళవాపులు కానీ మొహం వాపులు కానీ, రాత్రిపూట తరచు నిద్రలోంచి లేచి మూత్రానికి వెళ్లాల్సి రావడము, ప్లస్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ రూపంలో ఉన్నప్పుడు కూడా కిడ్నీ జబ్బును తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు రొటీన్ గా నార్మల్ గా అలా హాస్పిటల్ వచ్చి చూపించుకునే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ ఉంది అని అంటే వాళ్ళకి తప్పనిసరిగా కిడ్నీ సమస్య కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇంకా అయితే చాలా సందర్భాల్లో మేము చూసే వాళ్ళలో కిడ్నీ ఎటువంటి ప్రకటన చేయదు బయటికి, అంటే నేను కిడ్నీ జబ్బు రూపంలో ఉంది ఇతనికి అని ఎవరికి తెలియదు. చాలా పెద్ద మొత్తంలో దెబ్బతిన్న తర్వాత వాళ్ళ ఆకలి తగ్గడము, వాంతులు అవుతూ ఉండడము, కాళ్ళు వాచిపోవడము, మూత్రం తగ్గినట్టు అనిపించడము. ఇంకోటి విషయం ఏంటంటే కిడ్నీ అనగానే మూత్రం అని అనుకుంటూ ఉంటారు అంతా కూడా. కిడ్నీ 100% ఫెయిల్ అయిన తర్వాత కూడా మూత్రం ఇంకా నార్మల్ గా వస్తూ ఉండవచ్చు. కాబట్టి అది కూడా నేను కిడ్నీ మూత్రం బాగా వస్తుంది కదా, నా కిడ్నీ జబ్బు ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ వాటితో సంబంధం లేకుండానే కిడ్నీ చాప కింద నీరులాగా కిడ్నీ జబ్బులు చాలా స్లోగా నెమ్మదిగా కిడ్నీని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలియాలి. డాక్టర్, అలాగే డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఆహారంలో ఏమైనా మార్పులు అట్లా చేయాలంటారా? మనిషి మనస్తత్వాన్ని, మన ఆహార్యాన్ని, అంటే మనిషి వేసుకునే బట్టలను బట్టి ఎలా చెప్పగలుగుతాము, మనిషి తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి శరీరతత్వాన్ని చెప్పడం సాధ్యమవుతూ ఉంటుంది. డయాలసిస్ అనే కాదు, కేవలం ఎవరైనా కూడా మంచి ఆరోగ్య లక్షణాలు పాటించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ఆహారం అని అంటే యూజువల్గా డయాలసిస్ అనే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రోటీన్ పెద్ద శాతంలో తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కిడ్నీ జబ్బులు రాకుండా నివారించుకోవాలి అంటే మేము ప్రోటీన్ తగ్గించండి, అంటే నాన్ వెజిటేరియన్, చికెన్, మటన్ అలాంటి నాన్ వెజిటేరియన్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, దాన్ని తగ్గించండి అని మేము మామూలుగా చెప్తాం. కానీ డయాలసిస్ లో వాళ్ళు మాత్రం కొంచెం ఆహారంలో ప్రోటీన్ కాస్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ న్యూట్రిషన్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రోగ నిరోధశక్తి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ హిమోడాట్స్ లో కానీ ఇంట్లో చేసుకున్న పెరిటోనియల్ డాట్స్ లో కానీ ప్రోటీన్ పెద్ద మొత్తంలో జారిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ లో ప్రోటీన్ ఎక్కువ కావాలి, నాన్ వెజ్. హీమోడాట్స్ లోను పెరిటోనియల్ డాట్స్ లో ఒక చిన్న మార్పు ఉంటుంది. హీమోడాట్స్ వాళ్ళు ఎప్పుడు పడితే ఏవి పడితే తినడానికి కుదరదు. మంచినీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, మంచినీళ్ళు చాలా సాధారణమైన విషయం, అది చాలా అంటే మనందరికీ చాలా ఇష్టమైన విషయం. మంచినీళ్ళు తాగడము, గొంతు ఎండిపోతే అలా అనేసి. హీమోడాట్స్ లో వాళ్ళు 8 లీటర్లు పోతే 1 లీటర్ తాగడానికి కుదరదు వాళ్ళకు. అలా అని చెప్పి అందరికీ మూత్రం రాకుండా ఉండడం కాదు, కొంతమంది 1 లీటర్ దాకా మూత్రం వస్తూ ఉంటుంది. వాళ్ళకి వాటికంటే 1 లీటర్ దాకా కాస్త ఎక్కువ
తీసుకోవచ్చు. అంటే ఎండాకాలంలో ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఎక్కువగాను, చలికాలంలో వాతావరణం మంచిగా ఉన్నప్పుడు కొంచెం తక్కువగాను తీసుకుంటే మంచిది. సిఏపిడిలో అంటే ఇంట్లో చేసుకునే డైట్స్ వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ మంచిది తాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్త వాళ్ళు ఎక్కువ తాగినా కూడా ఈ పొట్టలో ఉన్న నీళ్లు దాన్ని ఎక్కువగా లాగించేసి తీసేస్తూ ఉంటాయి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు.